హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలోన జియో అండ్ బిఎస్ఎన్ఎల్లో రీసెంట్గా వచ్చిన కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. అంతకన్నా ముందు మనది వచ్చేసి సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు. మన ఛానల్లోన టెలికాం అండ్ టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని నచ్చితే కనుక. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట మీరు అలా చేయడం వల్ల. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనకు రీసెంట్గా ఆగస్ట్ 1వ తేదీన బిఎస్ఎన్ఎల్ వాళ్ళు జియో ఏదైతే మనకు డిస్టర్బ్ చేసింది కదా మార్కెట్స్ని, అదే విధంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ₹1 అంటే ₹1 మనకు 30 డేస్ ఎక్కువ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది వచ్చేసి మనకు ఓన్లీ కొత్త వాళ్ళకు మాత్రమే. ఎవరైతే ఇప్పుడు కొత్తగా బిఎస్ఎన్ఎల్ని అయితే తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇందులోన ₹1 మనకు 2 GB పర్ డే డేటా వస్తుంది, 100 SMS పర్ డే వస్తాయి. అండ్ మొత్తం మనకు లోకల్ అండ్ నేషనల్ కాల్స్, అంటే మనకు ఇండియా వైడ్గా అన్లిమిటెడ్ కాల్స్ అనేది 30 డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది కొత్త వాళ్ళకు మాత్రమే. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఉంటే కనుక 199 ప్లాన్ని మీరు వేసుకున్నారంటే సేమ్ బెనిఫిట్స్ 28 డేస్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వీళ్ళు ఏమని పిలిచారంటే ఫ్రీడమ్ ఆఫర్ అని పిలిచారు. ఇది 1 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట రీసెంట్గా. ఎక్స్టెండ్ చేసి అది 15th సెప్టెంబర్ వరకు ఉంది టైం అనేది. సో ఒకవేళ మీరు ఇంకా తీసుకోవాలనే ఆలోచన ఉంది, మీకు బిఎస్ఎన్ఎల్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే కొత్త సిమ్ అయితే తీసుకోవచ్చు. ₹1 30 డేస్ వ్యాలిడిటీతో పాటు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట బిఎస్ఎన్ఎల్ మీ ఏరియాలో ఎలా ఉందనేసి. ఒకవేళ మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే కనుక మీ ఏరియాలో మీకు బిఎస్ఎన్ఎల్ సర్వీస్ అనేది ఏ విధంగా ఉందో నాకు కింద కామెంట్స్లో తెలియచేయగలరు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే, నెక్స్ట్ మనకు జియో నుంచి ఉంది అనమాట. జియో వాళ్ళు ఇప్పుడు ఐపీఓకి ఫైల్ చేశారనమాట. 2026లోన మనకు జియో వాళ్ళు కూడా ఐపీఓలోకి ఎంటర్ అవుతున్నారు, అంటే స్టాక్ మార్కెట్స్లోకి ఎంటర్ అవుతున్నారు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనకు మార్కెట్లోన లిస్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి కదా, ఆ లిస్ట్లోకి జియో కూడా చేరబోతుందని అంబానీ గారు అయితే, అంటే ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఏజిఎం జరిగింది అప్పుడైతే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మన ఇండియా కాకుండా జియో పొలిటికల్ అన్స్టెబిలిటీ అనేది ఉంది కదా, ట్రంప్ ఏమంటే అవంటున్నారు, వార్స్ అనేవి జరుగుతున్నాయి. అలాంటివి ఉన్నా కూడా మన ఇండియాలోన మార్కెట్స్ అనేవి ఎప్పటికీ రైజ్ అవుతూనే ఉన్నాయి అనేసి ముఖేష్ అంబానీ గారు అయితే తెలియజేశారు. అండ్ అందులోన మన ఇండియాలోన ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీని కూడా, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కాదు, జియో ఏదైతే ఉందో జియోని కూడా ఇప్పుడు ఐపీఓలోకి అయితే రైజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే 4-5 టైమ్స్ మనకు ఈ ఐపీఓ వల్ల జియో ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూని అయితే పెంచుకోబోతూ ఉంది. అండ్ ఇప్పుడు మనకు రిలయన్స్ వాళ్ళు పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారనమాట గూగుల్ తోటి. రిలయన్స్ జియో వాళ్ళు వచ్చేసి, సో ఈ పార్ట్నర్షిప్లో భాగంగా సుందర్ పిచ్చై గారు ఏం చెప్పారంటే, ఇండియా అనేది ఎప్పుడూ స్పెషల్ ప్లేసే ఉంటుంది గూగుల్కి. అండ్ గూగుల్ ఇండియాలోనే డైనమిక్ బిజినెసెస్ అనేది చాలా జరుగుతాయి, చాలా ఎకోసిస్టమ్ అనేది కూడా బాగుంటుంది అనేసి అయితే చెప్పారు. సో ఇప్పుడు రిలయన్స్ జియోతోన గూగుల్ ఏదైతే పార్ట్నర్షిప్ తీసుకుంది కదా, ఇందులోన ఎగ్జాక్ట్గా మనకు ఏఐకి ఉంటుంది కదా, ఏఐని ఇంప్రూవ్ చేయాలనేసి, ఇండియాలో కూడా మనం డెవలప్ చేయాలనేసి రిలయన్స్ జియో కూడా మనకు భావిస్తున్నట్టయితే తెలిసింది. అండ్ ఆల్సో మెటా ఏదైతే ఉందో, మెటా కూడా మనకు మెటా అండ్ గూగుల్ ఈ రెండిటితోనూ జియో వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ అయితే డెవలప్ చేయబోతున్నారు అనేసి చెప్తున్నారు. మెటా వాళ్ళది ఆల్రెడీ ఏఐ ఉంది, గూగుల్ వాళ్ళది కూడా ఆల్రెడీ ఏఐ ఉంది. వాటి యొక్క సహాయంతో మన ఇండియాలోనే రిలయన్స్ జియో వాళ్ళు కూడా ఏఐని అయితే ఇంప్రూవ్, అంటే డెవలప్ చేయాలని అయితే ట్రై చేస్తూ ఉన్నారనేది ఇందులో అర్థమవుతోంది. అండ్ ఇప్పుడు ఏదైతే జియో ఐపీఓ ప్లాన్ చేశారు కదా, ఇది ఫస్ట్ హాఫ్ 2026, అంటే మనకు ఫస్ట్ 6 months లోపలే ఐపీఓ రావచ్చు అనేసి అయితే ఎయిమ్ చేస్తున్నట్టు వీళ్ళైతే చెప్పడం జరుగుతోంది. ఈ ఐపీఓ వచ్చిందనుకోండి, కంపెనీ వాల్యూ అనేది ఫస్ట్ పెరిగిపోతుంది. ఆ తర్వాత పెరిగిపోవడం వల్ల వాళ్ళ దగ్గర మనీ వస్తుంది అండ్ సర్వీసెస్ అనేది ఇంకా బెటర్ ఇంప్రూవ్ అవుతాయని అయితే వీళ్ళు అంటున్నారు. అండ్ ఇది ఎలా అవుతుందో మనం చూద్దాము. అండ్ ఇప్పుడు మనకు జియో హాట్స్టార్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు వరల్డ్ మొత్తంలోనే సెకండ్ లార్జెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అని అయితే ఆకాష్ అంబానీ గారు చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు డిస్నీ హాట్స్టార్, జియో సినిమా, ఇంకా స్టార్ ఛానల్స్ అన్నీ మర్జ్ అయ్యే లోపల ఇది చాలా పెద్దగా మనకు జియో హాట్స్టార్ అనేది
పెరిగిపోయిందనమాట. సో ఈ జియో హాట్‌స్టార్ కూడా ఇంకా మేము పెంచాలనుకుంటున్నట్టయితే వీళ్ళు చెప్పారు. అండ్ ఏఐ ఏదైతే వీళ్ళు ఒక రిజిస్ట్రీ అయితే ఫామ్ చేశారనమాట. అంటే ఒక సబ్సిడరీ, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ ఉంటాయి కదా, అలాగే ఇంకొక కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. దాని పేరు వచ్చేసి రిలయన్స్ ఇంటెలిజెన్స్ అని. ఇప్పుడు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్, గూగుల్ జెమినై, చాట్ జీపీటీ ఇలాంటి ఏఐస్ ఏవైతే ఉన్నాయో ఇదే విధంగా మనకు రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనేసి ఏఐ మోడల్ని అయితే తీసుకొని వస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ రిలయన్స్లో వచ్చిన ఇన్ని అప్డేట్స్ అనేవి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. లైక్ అయితే చేసేయండి. ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం, ముందుకు వెళ్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బిఎస్ఎన్ఎల్ నుంచి మళ్ళీ. సో బిఎస్ఎన్ఎల్ కూడా మనకు ఇప్పుడు మనకు యూపీఐ పేమెంట్స్ అయితే చేస్తున్నాం కదా, మనం ఫోన్పే, పేటిఎం ద్వారా చేస్తుంటాం, గూగుల్ పే ద్వారా చేస్తూ ఉంటాం. సో ఇలా కాకుండా మనకు టెలికాం ఆపరేటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జియో వాళ్ళు మై జియో యాప్ అనేసి, ఎయిర్టెల్ వాళ్ళు ఎయిర్టెల్ థ్యాంక్స్ అనేసి, విఐ వాళ్ళు కూడా విఐది ఒక సపరేట్ యాప్ ఉంటుంది. అందులోనే మనం పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అందులో ఆప్షన్స్ ఉంటాయి. బట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇంతవరకు అలాంటి అప్లికేషన్ ఏది ఉండేది కాదు. ఇప్పుడు రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ పే అనేది కూడా తొందరలోనే రాబోతుంది అన్నట్టయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో మనకు సెక్యూర్ స్విఫ్ట్ పేమెంట్స్ ఉంటాయి, స్మార్ట్ ఉంటాయి కదా, ఇలాంటి పేమెంట్స్ అన్నీ మనకు వర్క్ అవుతాయి అన్నట్టు చెప్తున్నారు. స్విఫ్ట్ పేమెంట్ అంటే కనుక మనకు ఇంటర్నేషనల్ స్విఫ్ట్ పేమెంట్ ఉంటుంది కదా, అది కాదండి. వీళ్ళు ఏమంటున్నారంటే జస్ట్ మనకు స్మూత్ పేమెంట్స్ అయితే అవుతాయని అయితే చెప్తూ ఉన్నారనమాట. సో వీళ్ళు ఇప్పుడు భీమ్ యాప్ ఏదైతే ఉంది కదా, అక్కడ వాళ్ళు ఏదైతే డెవలప్ చేస్తారో అదేవిధంగా మనకు బిఎస్ఎన్ఎల్ యూపీఐ కూడా మనకు తీసుకొని రావచ్చు అనేసి చెప్తున్నారు. ఫస్ట్ ఎక్కడ వస్తుంది ఇవన్నీ మనకు ఫ్యూచర్లో అప్డేట్స్ అయితే వస్తాయి. మనం దీని గురించి అయితే తెలుసుకుందాం. ఒకవేళ వచ్చిందంటే అప్డేట్ అనేది నేను పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కూడా మనకు ఏదైతే ఇప్పుడు జియో ఉంది కదా, జియో నుంచి అనమాట. ఎందుకంటే మనకు జియోలోన మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే జియోలోన ఫస్ట్ మనకు 5G ఏదైతే ఉంది కదా, 5G ఓన్లీ డేటా లాగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారంటే 5Gలోన మనకు VoNR అనే సర్వీస్ మీరు వినే ఉంటారు. మనకు 4G ఓల్డ్ కాల్స్ అంటారు కదా, అవి ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు VoNR కాల్స్ అనేది అయితే మనకు ఎనేబుల్ చేసిందనమాట జియో అనేది రీసెంట్గా. సో మనకు ఇండియా వైడ్గా ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి. మీరు ఒకవేళ 5G అనేది యూజ్ చేస్తూ ఉంటే మీ కాల్స్ అన్నీ కూడా VoNR పైన వెళ్తాయనేసి అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు మనకు 4G అనేది మనం యూజ్ చేసి కాల్స్ అయితే చేసేవాళ్ళం కదా. ఇంతకుముందు అవి హెచ్డి వాయిస్ కాల్స్ అనేవాళ్ళు, ఇప్పుడు అల్ట్రా హెచ్డి వాయిస్ కాల్స్. అండ్ కనెక్షన్స్ కూడా ఫాస్ట్ అవుతాయి అన్నట్టు, అంటే తొందరగా మనకు కాల్ కనెక్ట్ అవుతుంది. ఇందువల్ల ఇంకా బ్యాటరీ కూడా ఎఫిషియన్సీ, అంటే ఫోన్లో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాటరీ కూడా చాలా వరకు మనకు ఇంప్రూవ్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు ఈ 4G అంటే 5G కాల్స్ వల్ల. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు జియో నుంచి అండి. ఇది కూడా జియో వాళ్ళు కొత్తగా మనకు 5G స్మార్ట్ లేన్ అనేసి అయితే ఒకటి అనౌన్స్ చేశారు. ఈ 5G స్మార్ట్ లేన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు జియో ఏదైతే ఉందో మన ఇండియాలోనే ఓన్లీ ఒక్క ఆపరేటరే అంటారనమాట. ఇప్పుడు మనకు స్టాండ్ అలోన్ నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎయిర్టెల్లో 5G ఉంది, విఐలో 5G ఉంది కదా, ఇవి వచ్చేసి మనకు నాన్ స్టాండ్ అలోన్ అనమాట. అంటే మనకు 4G అనేది బేస్గా ఉండి దానిపైన 5G వర్క్ అవుతుంది అనమాట ఎయిర్టెల్ అండ్ విఐలో. కానీ మనకు జియో ఏదైతే ఉంది, జియోలోనొచ్చేసి ఓన్లీ 5G బేస్ చేసుకొని మనకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. అలాగా ఇప్పుడు మనకు జియో అనేది వర్క్ అవుతుంది కదా. సో అలా స్టాండ్ అలోన్ నెట్వర్క్ అనేది రిలయన్స్ జియో మాత్రమే ఉంది. సో వీళ్ళు ఈ స్టాండ్ అలోన్ నెట్వర్క్ని స్మార్ట్ లేన్స్గా డివైడ్ చేస్తామని అంటున్నారనమాట. అంటే అర్థం కాలేదని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకేమవుతుందంటే జియోలోన అంటే మనం ఏదైనా ఇంటర్నెట్ వాడుతున్నామంటే ఒకే పర్పస్కే వాడడం కదా, చాలా పర్పస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గేమ్స్ ఆడతారు, కొంతమంది వచ్చేసి వీడియోస్ చూస్తారు, కొంతమంది ఆఫీస్కి యూజ్ చేసుకుంటారు, కొంతమంది ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకుంటారు. సో అలాంటి టైమ్స్లో మనకు గేమింగ్స్కి ఒక సపరేట్ లేన్, అంటే ఒక సపరేట్ సిగ్నల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, సిగ్నల్ అనేది కాదు, లేన్స్ అని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇప్పుడు నేను సిగ్నల్ అని మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో సిగ్నల్ ఫస్ట్ మన గేమింగ్ సిగ్నల్ ఒకటి, వీడియో చూడడానికి ఒక సిగ్నల్ ఒకటి, ఆఫీస్ వర్క్స్ చేసుకోవడానికి ఒక సిగ్నల్. సో ఇప్పుడు
ఇవి ఇలా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గేమింగ్స్ ఆడే వాళ్ళకు ఈ వీడియో చూసే వాళ్ళ లేన్ ఏదైతే ఉందో అది ఇంటరప్ట్ చేయదు. సో గేమింగ్ అనేది స్మూత్ అయిపోతుంది. అండ్ వీడియో చూసే వాళ్ళకి గేమింగ్స్ వాళ్ళది కానీ ఆఫీస్ వాళ్ళది కానీ ఏది ఇంటరప్ట్ చేయడు. సో వీడియో అనేది క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎన్హాన్స్డ్ అంటే మనకు స్పీడ్స్ అనేది కన్సిస్టెంట్గా ఉంటాయి అండ్ అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ అనేది వస్తాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చూస్తున్నాను, మా ఫ్రెండ్ ఒకరు గేమ్స్ ఆడుతున్నారు. సో నేను వీడియో చూసేటప్పుడు నేను ఏదైతే వీడియోస్ చూస్తాను కదా ఓన్లీ ఒక లేన్లో అది మాత్రమే వస్తాయి, అంటే ఒక సిగ్నల్ ద్వారా వస్తాయి. అండ్ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇంకొక సిగ్నల్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు నా సిగ్నల్ అతనికి వెళ్ళదు, అతని సిగ్నల్ నాకు రావు. సో ఇంటరప్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో మనకు స్పీడ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ విధంగా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమవుతుంది అనేది మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళైతే అనౌన్స్ చేస్తారు, అది ఎప్పుడు వస్తుందో మార్కెట్లోకి అనేది అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా అప్డేట్ లేదు. అండ్ రీసెంట్గా వీళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు కదా మనకు జియో ఫ్రేమ్స్ అని మెటా గ్లాసెస్ ఉన్నాయి కదా మనకు రేబన్ గ్లాసెస్, అదేవిధంగా జియో ఫ్రేమ్స్ అని కూడా తీసుకొని రావడం జరుగుతుంది అనేసి అన్నారు. దాని గురించి ప్రైస్ కానీ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే విషయాలు అయితే తెలియజేయలేదు. ఇంకా ఒకవేళ వచ్చిందనుకోండి ఖచ్చితంగా మనం అప్డేట్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ రోజు మన వీడియోలోని అప్డేట్స్ అండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మన వీడియోని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయండి. మీరు ఒకవేళ అలా షేర్ చేస్తారంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.